దేశవ్యాప్తంగా మొదలైన హోలీ సంబరం. రాత్రి నుంచే రోడ్లపై కాముని దహనం. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ఆంక్షలు. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ. పిఠాపురంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. అమరావతిలో లక్ష్మీ నరసింహ కళ్యాణోత్సవం. పాల్గొన్న మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణి. రేపు శ్రీనివాస కళ్యాణానికి రైతులందరికీ ఆహ్వానం. స్పీకర్ పై కామెంట్స్ తో జగదీష్ సస్పెన్షన్. నేడు నిరసనలకు కేటీఆర్ పిలుపు. గొంతు నొక్కుతున్నారన్న హరీష్ రావు. 10 సంస్థలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. త్వరలో 1,20,000 కోట్లకు పైగా పెట్టుబడులు. 80,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. పార్టీని వేడి బురద చల్లటం వాళ్లకు అలవాటే. విజయసాయిరెడ్డికి అంబటి కౌంటర్లు. ఆయనతోనే కోటరీ వెళ్లిపోయిందన్న మాజీ మంత్రి. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. స్టీల్ ప్లాంట్ ను రక్షించాలంటూ నేడు కార్మిక సంఘాల నిరసన. అనుమతి లేదన్న పోలీసులు. నాయకుల ముందస్తు అరెస్ట్. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం. తెలంగాణలోనూ సేమ్. ధృవీకరణ పత్రాలందుకున్న ఎమ్మెల్సీలు. మైక్రోసాఫ్ట్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాల్లో 2 లక్షల మందికి శిక్షణ. మైక్రోసాఫ్ట్ ఏపీఎస్ఎస్డి మధ్య అవగాహన. కేంద్ర మంత్రి జైశంకర్ ను కలిసిన రేవంత్. హైదరాబాద్ లో నిర్వహించే భారత్ సమ్మిట్ పై చర్చ. ఏప్రిల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు. సీతారామ ప్రాజెక్ట్ కి తుమ్మల. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి. అండర్ టన్నెల్ పనుల పరిశీలన. ఆకాశాన్నంటుతున్న పండ్ల ధరలు. రంజాన్ మాసంలో తీవ్ర ఇబ్బందులు. అటు బిజినెస్ జరగక వ్యాపారుల అవస్థలు. భద్రాచలం ఆలయంలో ఈవో వర్సెస్ అర్చకులు. ఆందోళన చేపట్టిన పూజారులు. ఆలస్యంగా వసంతోత్సవ అంకురార్పణ. మార్కాపురంలో డబ్బు నగలు పోగొట్టుకున్న దంపతులు. సీసీ కెమెరాల ద్వారా పట్టుకున్న పోలీసులు. 24 గంటల్లోనే రికవరీ చేశామన్న సీఐ. ప్రభుత్వ నిర్ణయంపై హెచ్సియులో ఆందోళన. యాక్షన్ మానుకోవాలని సీఎంకి సిపిఐ లేఖ. మలక్పేట్లో రెచ్చిపోయిన బూట్లు, చెప్పుల దొంగలు. అర్ధరాత్రి ఇళ్లలో చొరబడి దొంగతనాలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు. అటు హోలీ, ఇటు రంజాన్ ప్రార్థనలు. హైదరాబాద్ లో పోలీసుల ఆంక్షలు. యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలో ఫ్లాగ్ మార్చ్. మహారాష్ట్రలో ఘనంగా హోలీ. కాముని దహనంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం షిండే. రంగులు పూసుకుంటూ ఎంజాయ్. తమిళనాడులో ముదిరిన భాషా వివాదం. బడ్జెట్ కాపీ నుండి రూపాయి సింబల్ తొలగింపు. హిందీ బదులు రూపీని తమిళంలో పేర్కొన్న సర్కార్. డీలిమిటేషన్ పై చెన్నై రావాలన్న డీఎంకే. స్టాలిన్ ప్రయత్నాన్ని స్వాగతించిన సీఎం రేవంత్. అఖిలపక్ష మీటింగ్ కు హాజరవుతానన్న కేటీఆర్. డబ్ల్యూపీఎల్ ఫైనల్ కు చేరిన ముంబై. గుజరాత్ పై 47 పరుగుల తేడాతో గెలుపు. 15న ఫైనల్లో ఢిల్లీతో ఢీ.